ఇక తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ ను బాంబులతో పేల్చారు అని అన్నారు. అలాగే తన నియోజకవర్గంలోని చెక్ డ్యాంలను కూడా బాంబులతో పేల్చివేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనలపై విచారణ జరపాలని ఆయన కోరారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ గందరగోళంలో నెలకొంది. కాగా తెలంగాణలో చెక్ డ్యాంలు వరుసగా కూలిపోతుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేం చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష కూసో ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా, అధ్యక్ష దుబ్బాక నియోజకవర్గంలో అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అదేం చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష కూసో ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా, అధ్యక్ష దుబ్బాక నియోజకవర్గంలో అధ్యక్ష